50 ఏళ్ల కిందట జరిగిన విషయాన్ని బీజేపీ ఇప్పుడు బూచిగా చూపించి రాజకీయం చేయాలనుకుంటోంది. 50 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడిన చాలా మంది నేతలు పెద్దవారయ్యారు, పదవులు అనుభవించారు, రిటైర్ అయిపోయారు. వెంకయ్య నాయుడు, అద్వానీ వంటి వారు ఆ జాబితాలో ఉన్నారు. 50 ఏళ్ల వయసు ఉన్నవారికి కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఏమిటో తెలియదు. ఎన్ని చెప్పినా కదలే. మరి అయినా బీజేపీ ఎందుకు దాన్నే పట్టుకు వేలాడుతోంది? ఎమర్జెన్సీ కన్నా ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయని వస్తోన్న విమర్శలకు ఎందుకు కౌంటర్ లేదు? పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పై దాడి చేయడానికి ప్రధాని మోడీ 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ అనే అస్త్రాన్ని తెచ్చుకున్నారు. స్పీకర్, రాష్ట్రపతి నోట ఎమర్జెన్సీ ప్రస్తావనే పార్లమెంటు ఉభయ సభల్లోనూ తీసుకొచ్చారు. విపక్ష నేతగా మొదటిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక అంశాలు సభ ముందు లేవనెత్తారు. మణిపూర్ రావణ కాష్టంలా రగులుతున్న ప్రధాని మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ ఒక్కసారి మణిపూర్ ని ఎందుకు సందర్శించలేదు అని ప్రశ్నించారు. హిందూ మతం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ కాదని గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి యువత భవిష్యత్తు అయోమయం చేశారని నిలదీశారు. నోట్ల రద్దు నుంచి పౌరసత్వ సవరణ చట్టం వరకు ఎన్నో సమస్యలను రాహుల్ నిక్కచ్చిగా సభ ముందుంచినా వీటిలో ఏ ఒక్కదానికి మోడీ సర్కారు నుంచి సమాధానం రాకపోవటం గమనార్హం. ఎమర్జెన్సీని పదే పదే తిట్టిపోసే ప్రధాని నరేంద్ర మోడీ తన హయాంలో అంతకు మించిన నిర్బంధ పాలన చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 రాష్ట్రాల సీఎంలు జైలుకెళ్లారు. ఓ రాష్ట్ర సీఎం బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ సీఎం అయ్యారు. మరో రాష్ట్ర సీఎం జైలు నుంచే పరిపాలన చేస్తున్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని బలిపీఠంపై పెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. చివరికి మీడియా స్వతంత్రంగా లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలపై కత్తెర వేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులు కేవలం విపక్షాల మీదనే పెడుతున్నారు. సుప్రీం ధర్మాసనం ఎన్నోసార్లు ఈ దర్యాప్తు సంస్థల కేసుల డొల్లతనం ఎండగట్టింది. కేవలం ప్రతిపక్షాలను బోనెక్కించడానికే ఈ దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి తప్ప అధికార బీజేపీ నేతలు ఎవరిపైనా కేసులు దాఖలు కావటం లేదు. 17వ లోక్సభలో ప్రతిపక్షాలను నోరెత్తనివ్వకుండా మోడీ సర్కారు చేసింది. పౌరసత్వం సవరణ చట్టం, క్రిమినల్ కొత్త చట్టాలు, వ్యవసాయ చట్టాల గురించి సభలో చర్చ జరగలేదు. చర్చకు నోచుకోని చట్టాలను బలవంతంగా ఇప్పుడు అమలులోకి తీసుకురావటం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదు. ఎమర్జెన్సీ బూచిని చూపించి కాంగ్రెస్ పై పదే పదే ఎదురుదాడి చేస్తున్న ప్రధాని మోడీ ఇప్పుడు కూడా తానెంతవరకు ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 400 స్థానాలు సాధిస్తామని, కాంగ్రెస్ నుంచి భారత్ కు ముక్తి కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన మోడీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించటం లేదని అంటున్నారు. బీజేపీ ఇప్పుడు 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది. 5 దశాబ్దాల కిందట జరిగిన ఎమర్జెన్సీ గురించి ప్రజలిప్పుడు అంత ఆసక్తిగా చర్చించుకోవటం లేదు. దానికి కారణం అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో చేసినట్లుగా చెప్పుకున్న ఎన్నో అంశాలు ఇప్పుడు అధికారిక ప్రకటన లేకుండానే జరిగిపోతున్నాయి. ప్రజలకు స్వేచ్ఛ లేదు. ప్రభుత్వాలను వ్యతిరేకించే వారికి గ్యారంటీ లేదు. ఇలాంటి పాలనలో ఎమర్జెన్సీ గురించి చెప్పి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచాలనుకుంటే వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. నెహ్రూను నిందించి ఇందిరను ఎగతాళి చేసి ఎమర్జెన్సీని ఓ అస్త్రంగా చేసుకుని ప్రతిసారి ఎన్నికల్లో ఈదలేరు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత అలాంటి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. కేంద్ర పాలకులు ఎప్పుడు ఈ రాజకీయ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటారో. subscribe to KTV Telugu KTV Telugu channel.